చుక్కలాట ఆడుతున్నామండి. మా అక్కల మనవడితోను నేర్పిస్తున్నాను. పిల్లలకి ఫోన్ అలవాటు ఎక్కువ చేయకూడదండి. ఇలాంటి చిన్న చిన్న గేములు అలాంటి అలవాటు చేస్తుంటే వాళ్ళకు కూడా పూర్వం ఆటలు అలవాటు అవుతూ ఉంటాయి. ఫోన్ మీద ధ్యాస ఉండదు. ఆడమ్మా. నాకు గడిచావు. మళ్ళీ గడిచావు. చూసుకొని ఆడాలి. కానీ పిల్లల్ని ఓడనివ్వకూడదు కాబట్టి గెలిపిస్తామని ఉద్దేశంతోనే గడిస్తున్నానండి. వాళ్ళకి తెలియాలి కదా ఆట విలువ. ఇప్పుడు నువ్వు గీయాలి. మళ్ళీ నువ్వే గెలిచావు. అదిగో నాకు అలా గడి ఇవ్వకూడదు. ఇస్తే నేను గెలుస్తాను కాబట్టి ఎక్కడన్నా ఏదన్నా గడి ఉందా లేదా అని చూసుకొని ఇవ్వాలి. చూసావా, నీకు నేను ఇవ్వలే, అలా చూసుకొని ఇవ్వు. నాకు గడి ఇచ్చేసావమ్మా. మళ్ళీను గడి ఇవ్వకూడదు. ఇవ్వకుండా చూసావా, ఇక్కడ కొడితే నీకు గడి రాదు. నీకు ఉంచుతున్నా, కావాలని ఆట తెలియాలి కాబట్టి నీకు ఉంచుతున్నాను. నీకు ఇచ్చాను. ఇదిగో ఇక్కడ ఇస్తే ఇలా ఇచ్చామనుకో నాకు రాదు. సో నాకు రాలేదు. ఇప్పుడు నేను ఆడాలి. నీకు సింగిల్ రూమ్ ఇస్తున్నా. ఈ ఆడు నాది. నేను ఇందాక కొట్టలేదు, అది మర్చిపోయాను. సరే కానీ ఇచ్చావు చూసావా. నీకు ఇస్తున్నా. ఇదిగా గడి కొట్టి ఇప్పుడు నాకు ఇవ్వాలి. కౌంట్ చెయ్యి ఎవరు ఎన్ని వచ్చినాయో. దీన్ని చుక్కలాట అంటారు. దీన్ని కౌంట్ చెయ్యి. గట్టిగా లెక్క పెట్టు. గట్టిగా లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11. నాది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అదండి ఆట. పిల్లలు చిన్న చిన్న పిల్లలకు కూడా నేర్పండి. ఆట వస్తుంది. ఫోన్ మీద ధ్యాస ఉండదు.